రాష్ట్రంలోనే 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి ప్రతి పేదవాడికి సాచురేషన్ వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇండ్లు ఇచ్చింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. ఇక ఆ డబుల్ బెడ్రూమ్లు ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదు, నేను విశ్లేషించదలుచుకోలేదు, మీకు అందరికీ తెలుసు. ఆయన మాత్రం 9 నెలల 150 గదులతోటి పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకున్నాడు. కానీ పేదలకు మాత్రం 10 ఏళ్ళైనా ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు, అది కలగానే మిగిలిపోయింది. అందుకే మళ్ళీ ఖమ్మం జిల్లాలో మన భద్రాచలంలో రాములవారి ఆశీర్వాదంతో మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పథకాన్ని ప్రవేశపెట్టినాం. ప్రతి పథకము క్షుణ్ణంగా అవగాహన చేసుకొని విశ్లేషించుకొని ఆర్థిక భారం ఎంత, పరిపాలన విధానం ఎట్లుండాలని అవగాహన కల్పించుకొని ఒకటొకటిగా ఆర్టీసీ బస్సు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, పేదవాడి ఇంటికి ఉచిత కరెంటు కావచ్చు, పేదవాడికి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఈ పథకాలన్నిటిని కూడా మొదలు పెడితే ఆపొద్దు, ప్రతి వాడికి అందించాలన్న ఆలోచనతోని ఒక పకడ్బందీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధిని ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. దావోస్ పర్యటనలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు మెట్రో రైలు పొడిగింపు, మూసీ నదిని మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద 55 కిలోమీటర్లు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన, వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, ఎలక్ట్రిక్ కార్ల నిర్వహణలో, ఇట్లా ప్రతి దాంట్లో ఒక విధానపరమైన నిర్ణయంతో ఈరోజు మేము అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇవాళ అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మొదలు పెడితే ప్రతి రంగంలో ప్రపంచం ఏ దిశగా ప్రయాణిస్తుందో ప్రపంచంతో పోటీ పడి చాలాసార్లు చర్చ జరుగుతుంటుంది. మనకు వచ్చిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ పోయినాయి, మనకు వచ్చిన పెట్టుబడులు కర్ణాటకకు పోయినాయి, తమిళనాడుకు తరలిపోయినాయి. మా పోటీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక కాదు, మా పోటీ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి స్కైవేలు కావచ్చు, ఈరోజు ఫ్లైఓవర్లు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్డు కావచ్చు, హైదరాబాద్కు అవసరమైన తాగునీటి జలాలు కావచ్చు, విద్యుత్తు కావచ్చు. అందుకే ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ ఉండొచ్చు, ఎనర్జీ పాలసీ ఉండొచ్చు, టూరిజం పాలసీ ఉండొచ్చు. అన్ని పాలసీలు పకడ్బందీగా తయారు చేసి పెట్టుబడిదారులకు ఎవరికైనా సమానమైన అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోని సాగునీటి ప్రాజెక్టులో కూడా ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకొని వాటిని కూడా పూర్తి చేయాలని ఒక అభివృద్ధి నమూనాను కూడా వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరు మీద ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం హైదరాబాద్ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తేవాలని, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న మొత్తం తెలంగాణను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలని, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా అభివృద్ధి చెయ్యాలని, క్లస్టర్స్ తీసుకురావాలని, ఫార్మా కంపెనీలతో పాటు ఇతర పెట్టుబడులు తీసుకొచ్చి క్లస్టర్స్ కింద విడగొట్టి ఆర్గానిక్ ఫుడ్ నుంచి మొదలు పెడితే మీట్, మిల్క్ అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ప్రతిది కూడా ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా మేము ఈరోజు డ్రై పోర్టులతో సహా విధానాలు తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ డెవలప్ చేసి ఎక్కడికక్కడ క్లస్టర్ల కింద విడగొట్టి చైనా నమూనానే కాదు, జపాన్, జర్మనీలో జరిగిన అభివృద్ధిని కూడా ఈరోజు అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇవాళ సింగపూర్ అనో, దుబాయ్ అనో ఇతర ప్రాంతాల గురించి చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో ఇతర దేశాలలో కూడా హైదరాబాదు నగరానికి రావచ్చు, హైదరాబాదు నగరంలో పెట్టుబడులు పెట్టొచ్చు, హైదరాబాదులో ఏ వస్తువైనా దొరుకుతుంది ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేది అనే విధంగా మన ప్రాంత